జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై మనతో మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ గౌతమ్ రావు ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు కమిషనర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో మీరు ఏమేమి అంశాలు మెన్షన్ చేశారు దాంట్లో? ఒకటి, ఈ డీలిమిటేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ టోటల్గా హైదరాబాద్ను ఎంఐఎంకు దారదత్తం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నాట్ ఎగ్నెస్ట్, మేము ఎగ్నెస్ట్ కాదు డీలిమిటేషన్, కానీ పారదర్శకంగా చేయాలా. చేసినటువంటి ఒక మిగతా అయితే అవుటర్ రింగ్ రోడ్ లోపడినటువంటి ప్రాంతం అంతా కూడా తీసుకుంటా ఉన్నారో అక్కడ ఎన్ని డివిజన్లు చేస్తూ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలు ఎన్ని డివిజన్లు చేస్తూ ఉన్నారు, ఈ డివిజన్లో కూడా అనుకూలంగా ఎంఐఎంకి అనుకూలంగా చేసినటువంటి డివిజన్లు కూడా మేము ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా కాకుండా రాబోయేటువంటి రోజులలో హైదరాబాదు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి హైదరాబాదును ఇవ్వాలని చెప్పి మేము కోరాం. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా ఎంఐఎంను సంతృప్తిపరచడం కొరకు గత ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినాడో, జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏదో హామీ ఇచ్చినాడో ఆ విధంగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టాడు మాకు కనపడుతూ ఉంది. దాన్ని వ్యతిరేకించాము. అంటే కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లను కూడా 2 డివిజన్లను చేసి చిన్న చిన్న వార్డులను కూడా ఎక్కువ చేసినట్టుగా కూడా మనకు డీలిమిటేషన్లో ప్రక్రియలు తెలుస్తుంది కదా సార్. అంటే వాళ్ళు ఏ ప్రాతిపదికన అట్లా చేశారు? వాళ్ళు చెప్పేది అంటే ఓటర్ లిస్ట్ ఆధారంగా చేసామని చెప్తా ఉన్నాడు. కాబట్టి కొన్ని డివిజన్లు 2 అసెంబ్లీ రావడం జరుగుతుంది, కొన్ని డివిజన్లు 2 పార్లమెంట్ కూడా రావడం జరిగింది. అటువంటి అన్ని కూడా చెప్పినప్పుడు మీ అబ్జెక్షన్స్ ఇవ్వండి, మేము తప్పకుండా వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పినాడు. కానీ ఇవన్నీ కూడా బయటికి చెప్పినప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రక్రియ. బట్ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క హైదరాబాదును ఎంఐఎంకు అంటగట్టడానికి కొరకు, వాళ్ళకు దారదత్తం చేయడానికి కొరకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది కనపడతా ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా హైదరాబాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అటు ఎంఐఎం పార్టీ 2 కలిపి వాళ్ళ అవసరాల కోసమే డీలిమిటేషన్ చేశారు అనుకోవచ్చా? వాళ్ళు అధికారం ఈ యొక్క హైదరాబాదు మున్సిపల్ చేపట్టాలి అంటే వాళ్ళ కైవసం చేసుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని టోటల్గా మిగతా వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ జీవించేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రక్రియ మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చూసాం. దాన్ని అదేవిధంగా విస్తరించుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియ అయితే ఉందో దాని కొరకే ఈ యొక్క ప్రయత్నం చేస్తాం. దానికి కాంగ్రెస్ సహకరిస్తూ ఉంది, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇది కనుక మారకుంటే బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? డెఫినెట్గా ఈ పద్ధతి కనుక మారకున్నట్టయితే మేము కొన్ని ఆబ్జెక్షన్స్ మేము ఇస్తామని చెప్పినాం. వాటిని మార్చకుంటే మాత్రం తప్పకుండా ప్రజల దగ్గర పోతాం. ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఆడుతున్న నాటకాన్ని మేము చెప్తాం. రాబోయేటువంటి రోజుల్లో సరైన బుద్ధి హైదరాబాద్ ప్రజలు చెప్తారు. అదేవిధంగా అవసరం అనుకుంటే మేము న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం.